నాన్న నాన్న ఇదేంటి? మీ అమ్మ ఏమందరా? బొద్దంకి అంది. అయితే బొద్దింకే కాదు నాన్న, ఇది మిరపకాయ. అయినా సరే బొద్దింకే. నాన్న, పరాయమ్మ కన్న బిడ్డను ఇలా చెండుకు తినడం మహాపాపం. ఇకనైనా నువ్వు తెగించకపోతే నాకు శరణ్యం లేదు నాన్న. ఊరుక ఊరుక, ఈ కళ్ళబల్లి ఏడుపుంటే ఊరు నాడు ఏకం చేద్దామనా? ఓహో, ఈ మొగలు నా దగ్గర కాదు. ఈ వాడకట్టంతా వింటారనే భయం గాని 10 మంది నన్ను ఆడిపోతుంటారనే బిడియం గాని నాకేమో తల్లేవు. ఈ చుక్కమ్మ తిక్కలాగిందంతేనా? జాగ్రత్త, కుక్కని పేరులో కచ్చినట్టు పడు. ఏమనుకున్నావో ఏమిటో. కృష్ణ వాసుదేవ మహానుభావ శ్రీరామచంద్ర. మామగారు, ఇదిగోండి వారి భోజనం. చూడమ్మా, మోసోళ్ళ రోజులు తెల్లవారులు కళ్ళ దగ్గరే కాపలా. తలుపులు కాస్త భద్రంగా వేసుకోండి అమ్మా. ఏమమ్మా వైనమేమమ్మా, వదినమ్మ వదినమ్మ అన్నయ్య పెళ్ళామ ఏమమ్మా వైనమేంటమ్మా. చక్కని తిలకమ్ము ముక్కున జారింది ఏమమ్మా, అది ఏమమ్మా. పల్ల మారిన చెమట గల్లంతో చేసింది లేవమ్మా, ఇంకే లేవమ్మా. చెమటలేమిటో పుల్లెమ్మ, గడస పుల్లెమ్మ. తీసున్న కిటికీలు మూసేస్తే జరిగింది లేవమ్మా, నన్ను వదులమ్మా. పాల బుగ్గల మీద వాడిపోని గంటులేమమ్మా, వైనమేమమ్మా. పెంపుడు చిలకొచ్చి చెంపలు కొరికింది లేవమ్మా, అంతే నోయమ్మా. అయ్యో, జాము రాత్రి కాదు చెడపోలు వాడేను ఏమమ్మా, మర్మమేమమ్మా. పక్క ఒత్తిడి కవి సొక్కిపోయినవేమో లేవమ్మా, చాలు పోవమ్మా. చీటికి మాటికి పైట జారేనేమే మరదాల, బుల్లి మరదాల. పొట్టు చీర ఒక్క పట్టాన నిలువదు వదినమ్మ, గడుసు వదినమ్మ. ఉన్న పాటున రైక ముడి వీడిపోయింది ఏమమ్మా, వైనమేమమ్మా. ఎదలోని పొంగుతో సడలిపోయిందేమో లేవమ్మా, చాలు చాలమ్మా. గదిలోని దీపము ఉదిపతికి వెలిగింది ఏమమ్మా, వింట ఏమమ్మా. అబ్బబ్బా, మదిలోని నారాజు గదిలోనే ఉన్నాడు పోవమ్మా, చాలు పోవమ్మా. తెలిసింది లో గుట్టు చాలించు నీ బెట్టు మరదాల, బుల్లి మరదాల. నీకు తెలియని గుట్టు నాకెక్కడిది ఒట్టు వదినమ్మా, ఇంకా వదులమ్మా. వదినమ్మా, ఇంకా వదులమ్మా. గడుసు బుల్లెమ్మ చాలు వెళ్ళమ్మా, గడుసు బుల్లెమ్మ చాలు వెళ్ళమ్మా. ఎంత జానవి, మా తమ్ముడిని కొంగును కట్టుకునే కొంటి నాటకం ఆడుతున్నావా? ఎప్పుడు బయలుదేరాడో భోజనమైనా చేశాడో లేదు. నువ్వు లోపలికి వెళ్ళు, నేను పలహారం తీసుకొస్తాను. దేవతలాంటి నెక్కయ్య గనక సరిపోయింది. అదే మా అన్నయ్య అయితే
ఆనాటి సంభావనే మళ్ళీ ముట్టేది. ఆవేశం ఆగకపోతే బావగారిని తిరుగు సంభావనతో మేము సత్కరించాల్సి వచ్చింది. అయితే ఆనాడు దేవి ఛానల్లో పరాకు చిత్తగించినందుకు శిక్ష. నాకు మచ్చ రాకూడదని అన్నీ సహించారు. మీ వంటి భర్త లభించడం ఎన్ని జన్మల పుణ్యం. సుజాత, అంతా బాగున్నారా బాబు? అమ్మగారు కులాసా? కులాసే అక్కయ్య. చూడు బాబు, చాటు ప్రణయంతో ఏదైనా ప్రమాదం రావచ్చు. మీ వంటి పవిత్ర మూర్తులు ఒకరు వేరెత్తి చూపించే అవకాశం ఇవ్వకూడదు. 10 మందిలో బ్రతుకు పండించుకునే మార్గం ఆలోచించు బాబు. నేను ఆ శుభముహూర్తం కోసమే ప్రయత్నిస్తున్నాను. మీ మాట ఏమరనక్కయ్య. లక్ష్మి, ఊరుకో లక్ష్మి, ఊరుకో. బయట గుళ్ళి వేస్తుంది కానీ లేకపోతే లోపలికి వచ్చి ఒళ్ళో వేసుకొని నిన్ను ఊరడించేవాడిని. అయినా ఇది మన కొత్త ఏం కాదుగా. కొత్త కోడలికి అత్తగారి ఆరళ్ళు పొదుపు జీవనానికి మొదటి పాఠాలే. ఊరుకో లక్ష్మి. చూడు, సుమతి ఏమన్నాడు తెలుసా? కలకంటి కంట కన్నీరొలికిన సిరియింట నుండనొల్లదు అని. చూడు, అత్త కక్షకువ, మొగుడు ఆపేక్షకువ. చెప్పు చెప్పు లక్ష్మి. అది కలిసిన చూపులు కలిసినట్లే ఉంచి పెదవుల మీద కొంచెం చిరునవ్వు జలకరించు. అది ప్రేమ తిరగమాత. నా లక్ష్మి, నా దేవత. నేను చెప్పినట్టల్లా వింటుంది. ఇలా చెప్పినట్లు మా అమ్మ కూడా వింటే మన సంసారం ఎంత సంబరంగా ఉండేది. లక్ష్మి, నీకోసం తెచ్చాను. ఈ జంతికి తిను. వద్దులే, కరకరం అంటే మా అమ్మ లేచొస్తుంది. చూడు, ఈ జిలేబీ మెత్తగా ఇలా సఫరించు. దేవుడికి కూడా వినపడుతుంది. తీసుకో లక్ష్మి. అయినా ఎందుకే నీకు దిగులు? గుప్పెట్లో జీడిపప్పులాగా, మా అమ్మ పెట్టెలో డబ్బులాగా భద్రంగా నిన్ను కాపాడుకునేవాడు నేనున్నానుగా. కర్ణుడితో భారతం, మొగుడుతో కాపురం అన్నారే. ఆలుమగలు ఆనందంగా ఉండాలంటే కీలకం ఏమిటి తెలుసా? భర్త శాశ్వతం కాని అర్థ శాశ్వతం కాదు అని అనుకోవాలి. కోడలు కొడుకున్నట్టు నువ్వు నా సాగు కొడుకుంటావుగా? మాయిదాటి ఏదో మందు పెట్టిందిరా. మాతారం అంటే మనిషి మారావు. అన్ని నా పోలికలో వచ్చాయని సంతోషించాను. అన్ని అన్ని పోలికలో వచ్చాయేమిరా? ఏమి నా వెనకాల ఇంత నాటకం ఆడుతుంటే నా ఒక్కగా ఒక కొడుకుని చేసి త్వరగా వేసుకుంటావునే. యుద్ధం, మహాభారత యుద్ధం. అందుకే అదిరి దుప్పట్లొద్దురే. అమ్మని ఇలా వదిలిపెడితే లాభం లేదు. భర్త పట్టుకుని ముందు నువ్వు నిలబడు, వెనక నేను ఉంటా. నా బాబే ముందు దెబ్బ నాకు తగలటట్రా. ఇదిగో అబ్బాయి, మా అమ్మ నాన్న ఏ ముహూర్తాన నాకు దేవయ్య అని పేరు పెట్టారు. మీ అమ్మ నిజంగానే దేవయ్య చేసి ఆడుస్తుంది. నన్ను దేవునికి లాభం లేదు. అయితే నేను చేసుకుంటా. చెయ్యి, చేసుకున్న వారికి చేసుకుంటా. మహాదేవా, విజయీ భవ. ఇదిగో, ఇన్నాళ్ళు అందరి ప్రాణాలు కటపట్టించి కూడబెట్టిన సొమ్ము చూస్తూనే ఉన్నాను రా పిచ్చి తండ్రి. ఈనాటితో
ఈ లక్ష్మికి మోక్షం, నా లక్ష్మికి మోక్షం, నీకు మోక్షం, నాకు మోక్షం. నాన్న, అమ్మ మరమ్మత్తుకు నాంది. అభ్యంతరం ఆవగ్యంతంతనా లేదురా పిచ్చి తండ్రి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా. కానీ ఇది ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.